నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు కర్నూలు యూనివర్సిటీ 3వ మహాసభలు ఘనంగా జరిగాయి. మొదట ఈ మహాసభల ప్రారంభ సూచికగా సీనియర్ నాయకులు ఎం గోపాల్ పతాక ఆవిష్కరణ చేశారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా నరసింహులు, కె ప్రభాకర్, మొహమ్మద్ రఫీ వ్యవహరించారు. మహాసభల ప్రారంభ ఉపన్యాసం సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల, జిల్లా కార్యదర్శి ఎండి అంచిబాబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 3 సంవత్సరాలుగా నగరంలో నిర్వహించిన పోరాటాలు, కార్యక్రమాలు రిపోర్టును కార్యదర్శి సిహెచ్ సాయిబాబు ప్రవేశపెట్టారు. మహాసభకు వివిధ రంగాల ప్రాంతాల నుండి హాజరైన ప్రతినిధులు రిపోర్టుపై చర్చించి తమ ఉమ్మడి అభిప్రాయాలను తెలియజేశారు. మహాసభలో సిఐటియు నగర ఆఫీసు బేరర్స్ టి రాముడు, సుధాకరప్ప, వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, యేసు, నాయకులు నగేష్, రామకృష్ణ, చలపతి, రఫీ, లక్ష్మీబాయి, కుమారి, పర్వీన్ తో పాటు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, జెండాని ముద్దాడిన వాళ్ళురా. ఈరోజైనా ఎన్నికల కంటే 2014 ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత ఏవైతే హామీలు ఇచ్చాడో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అంటే 2 కోట్లు ప్రజలపై పాలన లేకపోతే అధికారులు ట్రై చేస్తున్నారు. ఎల్ఐసిని, బ్యాంకుల్ని, రైల్వేని, విమానయానాన్ని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు కాన్సెప్ట్గా చివరికి మన విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తున్నారు. ఈరోజు అదానికి విద్యుత్ కట్టబెట్టేశారు. అంటే ఫ్యాన్ ద్వారా తయారు చేసే విద్యుత్ కానీ, బొగ్గు ద్వారా తయారు చేసే విద్యుత్ కానీ, లేకపోతే సూర్యరశ్మి ద్వారా తయారు చేసే విద్యుత్ ఆయనకి ఇచ్చేశారు. ఆయన దాన్ని యథేచ్ఛగా ఇప్పుడు విద్యుత్ అని చాలా అప్పచెప్పి యథేచ్ఛగా ప్రజలపై మాట్లాడుతుంది. ఈరోజు అటువంటి వాళ్ళు దోచుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పిస్తున్నాడు. అందుకోసమే ఈరోజు వాళ్ళకి ఆశలు పెరుగుతున్నాయి. అంటే మన దేశంలో ఉన్న దేశ సంపదలో ఉన్న దాదాపు 60% భాగంలో ఈరోజు 200 కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. మన దేశంలో 200 కుటుంబాల చేతుల్లోనే 60% ఆదాయం ఉంది. మిగిలిన 40% ఆదాయం మాత్రమే మిగిలిన 40 కోట్ల